యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరం అంతం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు నీ గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నేననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడైందును. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నశించును, పడద్రేయుటను, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. ప్రభు సాయం కోసం ప్రభు వైపు చూద్దాము. మోకరించగల మోకరించండి, లేనివారు తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఏకీభించేవారుగా ఉండండి. ప్రేమ నమ్మకల పరిశుద్ధ దేవ, పరలోకపు తండ్రి, స్తుతి స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచి దీవించి పాట ద్వారా మీ నామను మహిమపరచుకున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వస్తున్నాం. దయగల ప్రభా, మరి యిర్మీయా ప్రవక్త ద్వారా తండ్రి ప్రభా తను రాసిన గ్రంథం ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాటకే మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. దయగల ప్రభా, మా నాడు మరి తండ్రి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నా మరి తండ్రి నశించిపోతున్న ఆత్మల నిమిత్తం తండ్రి ప్రలాపించేవాడుగా, విలపిస్తూ మరి తండ్రి వారి నిమిత్తం తండ్రి ప్రార్థించేవాడుగా, మీరు ఇచ్చిన వాక్కుని హెచ్చరించేవాడుగా ఉంటూ వచ్చినాడని సెలవిస్తూ వచ్చినారు. దేవా, మరి ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో మరి శ్రమలు, ఆకలి దప్పులు, మరి అరణ్యంలో మరి తండ్రి కొండల్లో కోనల్లో తిరిగేవాడుగా ఉంటూ వచ్చినాడు. దేవా, చెరసాల్లో ఉంటూ వచ్చినాడు ప్రభా. ఎంతటి భయంకరమైన అవమానకరమైన తండ్రి ప్రభా, పిచ్చి కుక్క వలె మరి తండ్రి తరిమి కొట్టేవారుగా ఉంటూ వచ్చినారు. అయినా కూడా ఏనాడు కూడా మరి భయపడక మీరు ఏదైతే సెలవిస్తూ వచ్చినారో అది తెలుపుటకు తండ్రి ప్రభా మిమ్మల్ని మీరు ఏర్పరచుకున్న మరి తండ్రి ఒక సాధనముగా, ఒక పాత్రగా ఉంటూ వచ్చినాడు. ఓ దేవా, మీరు ఏదైతే మరి తండ్రి చెప్పినారో అదంతా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అది నెరవేర్చే విషయంలో తన సమస్తమును కోల్పోయినాడు, తన జీవితాన్ని కోల్పోయినాడు, తన భార్యను కోల్పోయినాడు, పిల్లల్ని కోల్పోయినాడు మరి తండ్రి. ఓ దేవా, మరి తన ఆస్తిపాస్తులు కోల్పోతూ వచ్చినాడు. అందుకే మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఓ దేవా, మరి అట్టి యిర్మీయా ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో ఏమైతే మాట్లాడి ఉన్నారో మీ చిత్తం ఏందో మరి ఆ గ్రంథం ద్వారా మాతో మాట్లాడండి. మొదటి 10 వచనముల ద్వారా తండ్రి ప్రభా మాతో మరి తండ్రి మీరే మీ స్వరాన్ని వినిపించండి. మమ్మల్ని ఏ విధంగా అయితే రక్షించుకున్నారో, మేము ఏం చేయాలో మరి తండ్రి మాతో మాట్లాడండి. మీరే మరి సహాయపడుతున్నామని దీవిస్తూ ఆశ్చర్యిస్తున్నామని, ఉదయ సాధన శక్తులు, అంధకార శక్తులన్నింటిని కూడా బంధిస్తూ ఇది నీ కొరకు కాదు అని మరి తండ్రి వాడు చెప్తుండగా వాడి తండ్రి ప్రభు వాడిని లయపరచండి. ఇది నా కొరకే అన్న గ్రహింపులోకి ప్రతి ఒక్కరు కూడా రాగలటకు సాయం దయచేయండి. మీరు కృప చూపించమని, నడిపించమని, అల్పుడను ఐగ్యుడను ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడి ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేనివని కూడా ఒప్పుకొంచున్నాను ప్రభు. మేము వాక్కును అందించటకు తండ్రి ప్రభా నేనైతే యోగ్యుడని కాదు. ఉదయవా, మరి మీరే కృప చూపించి నన్ను పూర్తిగా ఖాళీ చేయండి. మీ యొక్క ఆత్మచేత నింపండి. మీ నోటి బూరగా నన్ను వాడుకుంటున్నాను ప్రభా. కేవలం మీ నామాన్ని మహింపరచుకుంటున్నామని, నన్ను మీ సలామాటను మరుగుపరుచుకుంటున్నామని మీ కృపగల హస్తాలుగా నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యిర్మీయా గ్రంథమును మనం మొత్తం ఈ యిర్మీయా గ్రంథంలో 53 అధ్యాయాలు ఉన్నాయి, 52 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 25 అధ్యాయాలు ఏంటంటే యూదుల గురించి, యెరూషలేం గురించి సంబంధించిన వారి నాశనం గురించి హెచ్చరించేదిగా ఉంది. 25 నుంచి 26 నుంచి 45 వరకు చరిత్ర గురించి తెలిపేదిగా ఉంది. అంటే దేవుని యొక్క కోపము, ఆ శిక్ష, వారిని తిరస్కరించి తిరిగి పిలుచుకునే విషయంలో ప్రభు ఏదైతే ఉన్నాడో అది తెలిపేవాడుగా. చివరి 45 అధ్యాయంలో యేసు ప్రభు గురించి కూడా కొన్ని వచనాలు దాంట్లో ఉంటాయి. ఇక 46 నుంచి 51 వరకు అన్యుల మధ్యలో, అంటే ప్రభువు ఓన్లీ యూదుల కోసము, ఇజ్రాయెల్ ప్రజల కోసమే కాదు, అప్పుడే యిర్మీయాని అన్యుల కోసం కూడా వారు చేసే తప్పుల గురించి ఎత్తి చూపిస్తూ తీర్పుల గురించి వాళ్ళకి చెప్పేవాడుగా ఆనాడు యిర్మీయా ద్వారా ప్రభు మాట్లాడేవాడుగా ఉన్నాడు, అన్యులను కూడా సమకూర్చడానికి. అంతేకాకుండా చివరి అధ్యాయంలో 52 అధ్యాయంలో యెరూషలేం పట్టుబడుట గురించి, యూదుల యొక్క చెరగు విధానం గురించి, వాళ్ళు తిరిగి విడిపింపడం గురించి హెచ్చరించేదిగా ఉంది. ఇది మొత్తం 52 అధ్యాయాలు.
మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనకు ప్రాముఖ్యంగా దాంట్లో ఏమీ లేదు, కానీ అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. బెన్యామీను దేశంలో అనాతోతులో కాపురం ఉన్నవాడు. బెన్యామీన్ అంటే మనకు తెలుసు, యాకోబు కొడుకు కుమారులలో ఒకడు. బెన్యామీన్ అంటే అసలు అర్థం ఏంటంటే కుడి చేతి కుమారుడు అని అర్థం. బెన్యామీన్కి అర్థము కుడి చేతి కుమారుడు. ఈ అనాతోత్ అనేది ఒక ప్రదేశం పేరు. అనాతోతు అంటే జవాబు అని అర్థం. అనాతోత్ అనేది జవాబు అని అర్థం. ఈ అనాతోత్ అనే ప్రదేశం ఏంటంటే బెన్యామీను ప్రాంతంలోంచి అప్పుడు ప్రతి గోత్రంలోంచి లేవీయులకు కొంచెం ప్రదేశం ఇచ్చేవాళ్ళు. ఆ ప్రదేశం పేరు అనాతోతు. లేవీయులు నివసించే ప్రదేశం. అక్కడ యాజకులు ఉండేవాళ్ళు. ఆ యాజకులు ఉన్న ప్రదేశమే అది. ఆ గోత్రం నుంచి వచ్చిన ప్రదేశమే అది. అక్కడ యిర్మీయా వాళ్ళ తండ్రి గారు నివసించేవారు. ఆయన పేరు ఏంటంటే హిల్కియా అని ఉంది. హిల్కియా అంటే యెహోవాయే నాకు స్వాస్యము అని అర్థం. యెహోవాయే స్వాస్యం అని అర్థం. ఆయన కుమారుడైనటువంటి యిర్మీయా. అసలు యిర్మీయా అంటే పేరేంటంటే యెహోవా నియమించువాడని, లేకుంటే యెహోవా స్థాపించువాడని అర్థం. యెహోవా నియమించువాడు లేక స్థాపించువాడని అర్థం. ఈయన సుమారు 645 మధ్యలో, క్రీస్తు పూర్వం 655-45 మధ్యలో ఎప్పుడు పుట్టాడంట. చనిపోయింది వచ్చేసి 580 మధ్యలో చనిపోయాడు. సుమారు 60 సంవత్సరాలు బతికాడని చరిత్రకారులు చెప్తున్నారు. కరెక్ట్గా రూఢిగా లేదు, ఎక్కడ రాసి లేదు. సరే, ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఇంకా రాజులు ఉన్నారు. ఆమోను కుమారుడైన ఓషియా. ఆమోన్ అంటే నిర్భయం, అంటే నమ్మకస్తుడు అని అర్థం అంట. ఆయన కుమారుడి పేరు యోషియా. ఆయన పేరు ఏంటంటే యెహోవా బాగు చేయవాడు అని అర్థం. ఓషియా అంటే బాగు చేయవాడు. ఇక మనకి యూదా అంటే తెలుసు. యూదా అంటే స్తోత్రము అని, స్తుతించుట. యూదాని స్తుతించుట. ఇక వాని కుమారుడు యోషియా కుమారుడు ఎవరంటే యెహోయాకీను. ఆయన పేరు ఏంటంటే యెహోవా స్థాపించును అని అర్థం. ఆయన పేరు యెహోవా స్థాపించును అని దానికి అర్థం. ఇక నెక్స్ట్ ఇంకో కుమారుడు ఉన్నాడు సిద్కియా. ఆయన పేరు, దానికి అర్థం ఏంటంటే యెహోవా నీతి. ఆనాడు ప్రతి పేరుకు కూడా ఒక మీనింగ్ ఉండేది. ప్రతి దానికి కూడా దేవుడి దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఒక మీనింగ్ ఉండేది. నేడు మనం పెట్టే పేర్లలో దేనికి కూడా మీనింగ్లు ఉండట్లే. నోటికి తిరగడానికి కూడా రావట్లే కొన్ని పేర్లు అయితే. అట్లాంటి ఇష్టమైన పేర్లు పెట్టేస్తున్నాం. కానీ దేవుని దృష్టిలో ప్రతి పేరు కూడా మీనింగ్ ఉండాలి. అందుకొరకే ఆ రోజు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేర్లకు మీనింగ్లు ఉండేవి. అట్లనే వాళ్ళు పెట్టేవాళ్ళుగా ఉన్నారు. ప్రభు దృష్టిలో ప్రభు పిల్లలుగా మనము ప్రభు మాట వినే వరంగా ఉండాలనుకుంటే ప్రభు యొక్క పిలుపుని బట్టి ఏదైతే పేర్లున్నా ఆ పేర్లు పెట్టే వరంగా మనం ఉండాలని ప్రభు కోరిక. అందుకొరకే ప్రతి ఒక్కరి పేరు కూడా ఉంది. ప్రతి ఒక్కరి పేరు కూడా అక్కడ రాయబడుతూ ఉంటుంది. ప్రతి గ్రంథంలో కనబడుతుంది వాళ్ళ పేర్లన్నీ కూడా. ఆ రీతిగా మనం కూడా ఉండాలని కోరిక. ఇక 4-5 వచనాలు చూసుకుంటే 4వ వచనం 5వ వచనం కలిసి ఉంది. అదేముందంటే యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రభు పిలుస్తూ వచ్చినాడు యిర్మీయాని. ఏమనంటే నేను నిన్ను గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు రావాలి. ఈ మాటని దగ్గర 5 సంవత్సరాలు ప్రభు పిలుస్తూ వచ్చినాడంట. ఈ మాటతో 5 సంవత్సరాలు పిలిచినా అప్పటికి యాజకత్వం లేదు. తన తండ్రి చేస్తున్నాడు కానీ, తండ్రితో పాటు వెళ్తున్నాడు కానీ, యాజకుడిగా కానీ మొదటిసారి 13వ సంవత్సరంలో పిలిచినప్పటి నుంచి అదే పిలుచుకుంటూ వచ్చినాడంట. అయినా కూడా లోబడకున్నాడు. ప్రభు సన్నిధిలో రానివాడుగా ఉంటూ వచ్చినాడు. చివరికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో, అంటే 5 సంవత్సరాల తర్వాత, అంటే 18-20 years మధ్యలో, ఆ ఏజ్ మధ్యలో లోబడుతూ వచ్చినాడు. అప్పుడు కూడా కొన్ని మాటలు అంటూ వచ్చినాడు. ఏమన్నాడంటే కింద వచనాలలో, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడననే మాట్లాడడానికి నాకు శక్తి చాలా. నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానని దేవుడే చెప్తున్నప్పుడు ఏమన్నాడంటే నేను చిన్నవాడిని, బాలుడను, నాకు మాట్లాడడానికి శక్తి లేదు అని వంకలు చెప్పేవాడుగా ఉంటూ వచ్చినాడు. ఇదే ఇట్లానే వంకలుగా మోషేని పిలిచినప్పుడు కూడా మోషే కూడా అన్నాడు, 3 సార్లు అన్నాడు, వంకలు చెప్పేవాడుగా ఉన్నాడు. అది తర్వాత చూద్దాం. అట్లా వంకలు చెప్పేవాడుగా ఉన్నాడు. కానీ యెషయా మాత్రం
ఎవరున్నారు, ఎవరిని పంపించాలన్నప్పుడు నేనున్నాను ప్రభువా, నన్ను పంపి అన్నాడు. అంటే మనం కూడా ఎలా ఉండాలంటే ఇలా వంకలు చెప్పేవారుగా ఉండొద్దు. ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది. నిన్ను రక్షించుకున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే దేవునికి నీతో ఒక ఉద్దేశం ఉంది కాబట్టి నేను రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పని ఉంది. అందుకొరికి అంటాడు కదా, చూడండి కీర్తనకారుడు 139 కీర్తన 13వ వచనంలో, 139వ కీర్తన 13వ వచనం, త్వరగా చదవాలి. 139వ కీర్తన 13వ వచనం. కలగజేస్తేవి నీవే భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. చూసారా, భయము ఆశ్చర్యము కలిగేదిగా ఉంటూ వస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని సృజించేవాడుగా ఉన్నాడు. తల్లి గర్భంలో ఆయనే మనల్ని సృజించేవాడుగా, నిర్మించేవాడుగా ఉంటూ వచ్చినాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యాన్ని. ఎందుకంటే మన శరీరంలో ఏ పార్ట్ ఎలా ఉందో ఏ సైంటిస్ట్ కూడా ఇప్పుడు కూడా చెప్పలేని పరిస్థితి. ఆ తల్లి గర్భంలో మన ఎముకలు ఎలా ఎదుగుతాయో తెలియదు, అవయవాలు ఎలా రూపొందింపబడతాయో తెలియదు, ఎవరు కూడా చేయించలేని వారి పరిస్థితి. ప్రభువుకు అన్నీ తెలుసు, ప్రతి అణువు తెలుసు కదా. అంతేకాకుండా 119 కీర్తన 73వ వచనంలో ఇంకో మాట ఉంటుంది కదా. 119 కీర్తన 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి. ఆయన చేతులే నన్ను నిర్మించేగా ఉన్నాయి. ఆయన మనకు చూపు నేర్పించేవాడు. మనకు ఆయన చూసి మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఉండాలని ఆయన చేతులే మనల్ని ఏర్పరచుకునేగా ఉంటూ వచ్చినాయి. అందుకొరకే యెషయా గ్రంథకర్త 44వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. యెషయా 44:24లో, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎక్కడి నుంచంట? గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నిర్మించుకున్నాడు, నిన్ను విమోచిస్తూ వచ్చినాడు. ఇప్పుడు వచ్చావో అనుకుంటున్నావేమో, నిన్ను విమోచించాడు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు ఎప్పుడంట తల్లి గర్భమున ఉండక మునిపే విమోచించేవాడుగా ఉన్నాడు. అదే యెషయా గ్రంథకర్త 49వ అధ్యాయం 5వ వచనం కూడా ఇంకో మాట అంటాడు కదా. 49:5వ వచనం, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తన సేవకుడనైంది తన యొద్దకు యాకోబుని తిరిగి రప్పించుటకు, ఇజ్రాయేల్ ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగా. యెషయా అంటున్నాడు, నన్ను గర్భమున పుట్టించిన, గర్భంలో ప్రభు రూపొందిస్తేనే, ప్రభు పుట్టిస్తేనే నువ్వు నేను ఉండేవారముగా ఉంటాం. అంతేకాకుండా అదే ఇందాక చదివిన 139వ కీర్తన 16వ వచనం కూడా, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని ఉంటుంది. నేను పిండముగా, ప్రభు ఒక్కడే లోపల తల్లి గర్భంలో ఉన్న పిండాన్ని చూడగలడు. ఆయన చూస్తూ వచ్చినాడు. అందుకొరకే ఆయన చెప్తూ వచ్చినాడు ఏమనంటే, గర్భములో నిన్ను రూపింపక మునిపే, తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను అని. అందుకొరకే తల్లి గర్భంలో మనం ఉండగానే ఎరిగినవాడు, విమోచించే దేవుడుగా మనకుంటూ వచ్చినాడు. అందుకొరకే మనల్ని ప్రత్యేకపరిచేవాడుగా ఉన్నాడు. అందుకొరకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. గలతీ పత్రిక 1:15, ప్రత్యేకపరిచి కృపచేత నన్ను పిలిచిన దేవుడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా,
తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. నన్ను కూడా తల్లి గర్భమును ఉన్నప్పుడే పడినది మొదలుకున్నప్పుడే పిలుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకుంటూ వచ్చినాడు. నిన్ను విమోచిస్తూ వచ్చినాడు, నన్ను విమోచిస్తూ వచ్చినాడు. అందుకొరకే రోమిలు రాసిన పత్రిక 12:3-8 వరకు, మొదటి కొరింథీ 12:27-38 వరకు కొన్ని పనులుంటాయి. ఒక్కొక్కరిని ఏర్పరచుకున్న తర్వాత చూడండి, అవి రోమా 12:3-8 వరకు ఉంటుంది. మొదటి కొరింథీ 12:27-31 వరకు ఉంటుంది. అపోస్తులుగా, బోధకులుగా, సేవకులుగా, పెద్దలుగా, ప్రతి ఒక్కరికి సువార్థికులుగా మీ తలంపులు బట్టి, మీ తలాంతులు బట్టి వాడబడేవారుగా ఉండాలి అని ప్రభు ఒక్కరిని ఒక పని కోసం పిలవలేదు. అందరికీ చెప్పిన పని ఒక్కటే, ఏంటంటే సువార్త చేయడం. ప్రత్యేకమైన సువార్థికుడు వేరు, సువార్త చేసే భారం వేరు. ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయాల్సిన పని ఉంది. బోధ చేసే పని ఉంటుంది, పరిచర్య చేసే పని ఉంటుంది, చాపలు వేసే పని ఉంటుంది, బాత్రూమ్ కడిగే పని ఉంటుంది, ప్రతిదీ కూడా పని ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇస్తున్నాడు. ఇచ్చిన తలాంతుని మనము ఎక్కడ కూడా ప్రభువా నేను చేయలేను, నా చేత కాదు, నేను చేయకూడదు అని చెప్పద్దు. ఇక్కడ నేను బాలుడను అన్నాడు, అలా అనద్దు అంటున్నాడు. మోషే కూడా 3 సార్లు అన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, నిర్గమకాండం 3:10 అంటాడు. ఏమంటే నేను పనికిరాను అంటాడు. అక్కడ చదవండి, అది 3:10 నిర్గమకాండం 3:10. పంపేదను పోవలెనని అందుకు మోషే ఫరో యొద్దకు వెళ్ళుటకును ఎంతటి వాడను. చూసారా, చాలని ఏమన్నాడంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను ఎంతటి వాడను, ఎందుకు పనికిరాను అన్నయ్య, ఇజ్రాయెల్ ప్రజలు నన్ను ఉండరంట. మళ్ళీ 4వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇంకో మాట అంటాడు రెండోసారి. అందుకు మోసే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. నన్ను నమ్మరయ్యా, నా మాట అసలే వినరయ్యా అని చెప్తున్నాడు. రెండోసారి మళ్ళీ అన్నాడు. మూడోసారి 12వ వచనంలో ఉంటుంది చూడండి. సరే 10వ వచనంలోనే, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పనిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని. ఏమన్నాడంటే నేను నోటి మాంద్యము నాలుక నత్తివాన్ని, నాకు మాట రావు అన్నాడు. కానీ సకల విద్యా ప్రావీణ్యుడు, మంచి మాటకారి, అలాంటి వాడే నేను తీసుకెళ్ళడానికి నేను పనికిరాను, ఈ ప్రజలను ఐగుప్తు నుంచి తోడుకుపోవడానికి నేను పనికిరాను, నేను ఫరో యొద్దకు వెళ్ళదని అన్నావు, కానీ నేను వాళ్ళని తీసుకెళ్ళడానికి తోడుకోపోవడానికి నేను ఎంతటి వాడిని అన్నాడు. నేను పనికిరాను, వాళ్ళు నన్ను నమ్మరన్నాడు. నాకు నోటి మాంద్యం ఉంది అన్నాడు. 3 సార్లు బొంగుతూ వచ్చినాడు. అయినా కూడా ప్రభు మాత్రము ఒప్పుకోలే, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ కూడా నేను బాలుడను, నేను ఎంతటి వాడిని అంటే నువ్వు బాలుడు అనవద్దు. ఏమన్నాడు అక్కడ? అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు అని నేను అనగా, మాట్లాడడానికి శక్తి చాలదని అన్నప్పుడు ఇర్మియా అన్నప్పుడు 7వ వచనంలో అన్నాడు కదా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు బాలుడు అనవద్దు, నేను ఎక్కడికైతే పంపిస్తున్నానో నువ్వు అక్కడికి వెళ్ళేవాడుగా ఉండాలి, వెళ్ళి వాళ్ళకి నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్పేవాడుగా ఉండాలి. అలా చెప్పేవాడుగా ఉండే సమయంలో ఏమన్నాడంటే 8వ వచనంలో ఏమంటున్నాడంటే, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. ఏంటన్నా, నిన్ను విడిపించడానికి వాళ్ళకి భయపడక్కర్లేదు, నువ్వు ఏదైతే చెప్పడానికి వెళ్తున్నావో నిర్భయంగా చెప్పాయి. ఏది చెప్పాల్సి వస్తుందో నీకు ఏది ఇస్తున్నానో అది చెప్పేవారుగా ఉండాలి. అలాంటి సమయంలో నేను నీకు తోడుగా ఉంటా, ఏమీ భయపడక్కర్లే, నేను పంపించిన చోటుకల్లా నువ్వు వెళ్ళేవాడుగా ఉండాలి అన్నాడు. అబ్రహాం కూడా వెళ్ళే సమయంలో, కరువు వస్తున్న సమయంలో అబ్రహాం భయపడుతుంటే భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు.
ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనంలో కరువు వస్తున్న పరిస్థితుల్లో భయపడుతూ వచ్చినప్పుడు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడక్కర్లేదు, ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఈ కరువు నిన్నేమీ చెయ్యదంటూ వచ్చినాడు. అంతేకాకుండా యెహోషువ కూడా మోషే చనిపోయిన తర్వాత ఏర్పరచుకున్నప్పుడు యెహోషువ 1:5 అంటాడు, మోషేకు నేను ఏ విధముగా అయితే తోడై ఉన్నానో నీకును తోడై ఉన్నా. మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై ఉండడా? తోడై ఉంటాడు. అక్కడ అదే తోడై ఉన్నాడు. యిర్మీయా కూడా అది చెప్తున్నాడు, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. అబ్రహాము పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉన్నా నీకు తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను. అంతేకాకుండా ఇంకేమంటాడంటే అదే యెహోషువ 1:9 నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మోషేకి తోడై ఉన్నా, నీకు కూడా తోడై ఉంటాను, ఏం భయపడక్కర్లే, నిర్భయముగా అంటే భయము లేని వాడుగా ధైర్యముగా నేను ఏదైతే చెప్పానో అది చెప్పు. అలా చెప్పి నువ్వు వారి దగ్గర నుంచి వెళ్ళిపో. వారిని హెచ్చరించేది ఉంటే హెచ్చరించు, వారిని సరిచేసేది ఉంటే సరిచేయి అని చెప్పినప్పుడు యిర్మీయాని ఏ విధంగా అయితే బలపరుస్తూ వచ్చినాడంటే, ఆ తర్వాత గ్రంథాలు చూసుకుంటే అదే యిర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఫస్ట్ టైం తోడై ఉంటాడు. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము నేను నీకు తోడుగా ఉంటే ఏంటంట, ఎవరు వచ్చినా కూడా నీ మీద విజయాన్ని పొందలేరు, వారందరూ కూడా అపజయం పాలయ్యేవారుగా ఉంటారని చెప్తూ వచ్చినాడు. అంతేకాకుండా 15వ అధ్యాయం 20వ వచనంలో అదే యిర్మీయా గ్రంథము 15:20లో అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించి నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును గనక వారు నీ మీద యుద్ధము చేతురు కానీ నిన్ను ఎలా చేస్తానన్నాడంట. చూసారా, ఇత్తడి ప్రాకారముగా పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా. చూసారా, ఆయన తోడుగా ఉంటే మనకు ఒక షీల్డ్, ఒక కేడెం, ఆయన మనకు తోడుగా ఉంటే అక్కడ యిర్మీయాకు అలాగే తోడుగా ఉండి నిన్ను నీకు తోడై ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ మాత్రం యుద్ధం చేసినా కూడా వాళ్ళు నిన్ను గెలవడానికి ఛాన్స్ లేదు. నీకు తోడుగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నిన్ను దరి కూడా చేరు, వాళ్ళు విజయం పొందలేరు. అంతేకాకుండా కింద 21వ వచనంలో కూడా కనబడుతుంది కదా, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. దుష్టుల చేతుల్లోంచి, బలాత్కారుల చేతుల్లోంచి నిన్ను విమోచించేవాడుగా ఉంటాడు. ఈనాడు మనం సువార్త ప్రకటించాలంటే మనకి ఎంత భయం, ఎవరేమంటారో, ఎవరేం చేస్తారో, ఎక్కడి నుంచి ఎవరు ఏం తీసుకొస్తారో. కనీసం మనం ఎలా ఉంటామంటే పక్క వారికి మనం క్రైస్తవులు అని చెప్పడానికి కూడా కష్టంగా ఉంటాం. ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక సంఘానికి ఒక అతను వచ్చేవాడు, మా సేవకుడు చెప్పేవాడు, మందిరానికి వచ్చేవాడు అంట. నిజంగా ప్రతి ఆదివారం వచ్చేవాడంట. వచ్చేటప్పుడు కవర్లో బైబిల్ పెట్టుకొని వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కవర్లో పెట్టుకొని పోతాడు. 18 సంవత్సరాలు ఏంటంటే దేవుని నమ్ముకొని ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆయన క్రైస్తవుడని తెలియదు. ఇంటి పక్కనున్న వాళ్ళకు కూడా క్రైస్తవుడు అన్న విషయం తెలియదు. అలా భయపడేవారుగా ఉంటారు. నా జీవితము అది అంత భయపడుకుంటూ నువ్వు క్రైస్తవ్యం చేయడం ఎందుకు? అందుకొరకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏముంటుందంటే, చదవండి అన్నమాట. ఎనిమిదవ వచనం, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను
అబద్ధికులందరూ అగ్నిగుందకములో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండో మరణం. ఫస్ట్ది ఉన్నది ఏంటంటే పిరికివారే. ఫస్ట్ ఉండేది పిరికివారే. పిరికివారుగా ఉంటే ముందు పోయేది వాళ్ళే. తర్వాత అబద్ధికులు వచ్చేసరికి ఎక్కడుంది? అబద్ధికులు లాస్ట్కి వచ్చారు కదా. అబద్ధికులు వచ్చేసి లాస్ట్కి వచ్చారు, కానీ పిరికివారే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కాబట్టి అట్టి పిరికివారుగా ఉండదు. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడే ఉంటాను. ఇర్మియా, నువ్వు భయపడక్కర్లే, నువ్వు చిన్నపిల్లవాడికి కాదు, నువ్వు పెద్దవాడివే, నేను చెప్తున్నా, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు వారు ఏమీ చేయరు, వారు నిన్ను ఏమీ చేయరు. ఆ దుష్టులు వచ్చినా బలాత్కారాలు వచ్చినా వారి నుంచి నేను మిమ్మల్ని విడిపించేవాడుగా ఉంటానన్నాడు. అంతేకాకుండా అదే ఇర్మియా గ్రంథంలో 26వ అధ్యాయంలో కూడా ఇంకో మాట ఉంటుంది కదా, 24వ వచనంలో, 26, 24లో, ఇలాగ జరగగా షాపాను కుమారుడైన అహికాము తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. చూసారా, ప్రభు తోడుగా ఉండడం వల్ల ప్రభు ఏం చేశాడు? అహికామును పంపించాడు. అహికామును పంపించి ప్రభు ఇర్మియాని కాపాడేవాడుగా ఉన్నాడు. ఇర్మియాని చంపేయాలని వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు అహికాం అడ్డుపడ్డాడు, ఇర్మియాని తప్పించేవాడుగా ఉంటాడు. నిన్న జీవితంలో కూడా మన పరిస్థితులు అలా ఉన్నా కూడా ప్రభు మనల్ని తప్పించేవాడు. ఆయనే వచ్చి డైరెక్ట్గా నాకు సహాయపడే, ఎవరినైనా మనుషులు పంపిస్తాడు, ఆయన ఎవరినైనా చేయగలుగుతాడు, ఏదైనా అడ్డం చేయగలుగుతాడు. కాబట్టి నీకు ఇచ్చిన పిలుపుని బట్టి నువ్వు రమ్మన్నప్పుడు రావాలి. వెతికి రక్షించుకున్న నువ్వు నా ఏర్పరచుకున్న బిడ్డవి, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడిపోయి నిన్ను ఏర్పరచుకున్నాను పిలిచినప్పుడు నువ్వు వచ్చేవాడుగా ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. కాబట్టి మనమంతరం కూడా ఏమాత్రం భయపడక ప్రభు సన్నిధిలో నిలిచేవారంగా, ఆనాడు ఇర్మియా భయపడే రీతిగా కాకుండా ప్రభు ఏదైతే చెప్తున్నాడో వారికి భయపడకము, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నానని ప్రభు మాట్లాడుతుండగా ప్రభు మాట విని మనము కూడా వచ్చేవారముగా ఉండాలని సెలవిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా 9వ వచనంలో అంటాడు కదా, యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చాలామంది రమ్మన్నప్పుడు, పాటలు పాడమన్నప్పుడు, లేకుంటే వాక్యం చెప్పినప్పుడు, సువార్త ఏమన్నప్పుడు ఏం చేస్తారంటే నా వల్ల కాదు, ఏమంటాం? నా వల్ల కాదు. నిలబడమన్నప్పుడు నిలబడలేం. కానీ ప్రభు ఏమన్నాడంటే నీ నోట నా మాటలు, నువ్వు మాట్లాడేది నువ్వు కాదు, నేనే. నూతన నిబంధనలు కూడా ప్రభు అంటాడు, ఆ సమయం ముందు నేనే వారికి వాక్కునిస్తాను. ఏమి మాట్లాడాలని టెన్షన్ పడక్కర్లే, ఏం చేయాలని టెన్షన్ పడక్కర్లే, ప్రభువే చూసుకునేవాడుగా ఉంటాడు. ఇందాక మోషే అన్నాడు, నాకు నోటి మాంద్యం ఉంది, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నాకు నత్తి అది అన్నప్పుడు ప్రభు అన్నాడు కదా. చూడండి, ఇర్మియా నిర్గమకాండం 4:12లో, నిర్గమకాండం 4:12లో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలసిన వానిని పంపుము. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యైన అహరోను లేడా? ఇంకా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. చూసారా, నేను మాట్లాడలేను, నేను నత్తివాన్ని, నా వల్ల కాదు అంటే 11వ వచనం అంటాడు, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు?
మూగవాణ్ణే కానీ, చెవిటివాణ్ణే కానీ, దృష్టి గలవాణ్ణే కానీ, గుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే. సమస్తమును చేసిన వాడిని నేనే. నీకు మాటలు ఇచ్చింది కూడా నేనే, నీకు నోరిచ్చింది నేనే. నువ్వు ఎలా మాట్లాడతావు నాకు తెలియదా? అయినా కూడా నీ నోటికి నేను తోడే ఉంటా. నువ్వు ఏం పలకాలో నేను చెప్తా. ఆయన మీ అన్న వస్తున్నాడు, మీ అన్నకు నీ మాటలు అందించు. నువ్వు పెద్దగా చెప్పడానికి భయపడితే మీ అన్నకు నువ్వు మాటలు అందించు. మీ అన్న నీకు నోటుగా, నీ నోరుగా ఉంటాడు. నీ బదులుగా ఆయన మాట్లాడేవాడిగా ఉంటాడు. ఆయన నోటికి నువ్వు నోరుగా ఉంటావు. నువ్వు ఆయనకి ఏమై ఉంటాడంట? దేవుడుగా ఉంటాడంట. దేవుడు మాటలు ఇస్తే మనకు దేవుడే ఉంటాడు. మనల్ని ఆ రీతిగా చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి నిన్న జీవితంలో మోషేకి ఏ విధంగా అయితే తోడుగా ఉంటానన్నాడో, ఏదైతే మాటలు మాంద్యం ఉన్నానో తోడుగా ఉంటానడో, ఆ విధంగా మన నోటినందు ఆయన మాటలతో నింపుకొని ఎక్కడ ఏది పలకాలో, ఎలా పలకాలో దైవ చిత్తానుసారంగా ప్రభువా మాట్లాడడానికి నాకు నోరు దయచేయి. అందుకరికి కీర్తనకారుడు, నువ్వు నోరు బహుగా తెరము దాన్ని నింపేది కదా. మనం నోరు తెరవాలి. నోరు తెరవకుండా కష్టమవుతుంది కదా. అన్నం తినాలంటే నోరు తెరవాలి కదా. నోరు తెరిస్తేనే కదా అన్నం లోపల పోయేది. కాబట్టి ప్రభు మాటలు మనకి ఇవ్వాలంటే నోరు తెరిసే వరంగా ఉండాలి. మూగ మూసుకొని కూర్చుంటే మనకి ఏమి కూడా రాదు. అందుకొరకే నేను నీకు నోటికి తోడై ఉంటాను అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నప్పుడు మనం చేసుకున్నాం. బాలాకు శపించడానికి బిలామును పిలిచాడు. వచ్చి శపించమన్నాడు. సరే, అది బిలాము ఏం చేస్తాడో తెలియదు. అయినా కూడా 3 సార్లు మాత్రం దేవుడు ఏదైతే చెప్పాడో, తన నోట ఏదైతే మాట ఉందో ఆ మాటనే పలుకుతూ వచ్చాడు, కానీ వేరే మాట పలకలేదు. అదే సంఖ్యాకాండంలో కనబడుతుంది 24వ అధ్యాయంలో. సరే, 22వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 38వ వచనము. 22వ అధ్యాయం 38వ వచనం. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి గలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని. చూసారు, నా నోటికి శక్తి లేదు. ఎందుకంటే దేవుడు ఏదైతే పలికిస్తాడో అదే నేను పలుకుతాను, కానీ నా సొంతంగా నేను పలకడానికి ఆస్కారం లేదు. నా సొంతంగా పలికితే నా నోరు పోతుంది. అందుకొరకే బిలాము శపించడానికి వెళ్ళినా ఆశపడిపోయినా కూడా దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటనే పలికేవాడుగా ఉంటూ వచ్చినాడు. అంతేకాకుండా యెషయా గ్రంథంలో కూడా యెషయా గ్రంథకర్త ఒక మాట అంటాడు కదా. యెషయా గ్రంథకర్త ద్వారా ప్రభు 51వ అధ్యాయంలో, యెషయా 51:16లో, నేను ఆకాశములు స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూసారు, ఆయన మన నోట మాటలు ఉంచేసి ఆయన చేతి నీడలో కప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి నిన్న జీవితంలో ప్రభు మాటలు దర్శించడం కోసం నువ్వు నేను కూడా ఏం చేయాలి? నోరు బహుగా తెరిసే వారంగా ఉండాలి. అలా తెరిస్తే ఆయన మనం నోట ఆయన మాటలు ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకొరికి ఆనాడు ఆ ప్రవక్తలందరూ కూడా దేవునికి పౌరుషంగా బతికేవారుగా ఉన్నారు. దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినారో పౌరుషంగా బతికేవారు. అలా పౌరుషంగా బతకడాన్ని బట్టి కూడా హింసలు పాలేవారు ఉన్నారు. అయినా కూడా ప్రభు ప్రతిదిన నుంచి కూడా తప్పించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. ఏదైతే పలకమన్నారో అది పలకడం వల్ల ప్రభు నడిపింపుని బట్టి వారు వెళ్తూ వచ్చినారు. అందుకొరికే ఆ గ్రంథం అంతా కూడా ఈ గ్రంథం అంతా కూడా దేవుని ఆత్మ చేత నింపబడి రాయబడుతూ వచ్చింది. అందుకొరికే పేతురు భక్తుడు అంటాడు 2వ పేతురులో, చదవండి, 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనంలో, ఏలయనగా ప్రవచనములు ఎప్పుడునూ మనుష్యులని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా మన ఇచ్చతో కలిగితే ఇవేవి కూడా మన గ్రంథం మనకి ఇక్కడికి వచ్చేది కాదు. మన ఇచ్చల వల్ల మన సొంత తలంపులతో వచ్చేది కాదు. అందుకొరికే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి ప్రభు యొక్క మాటలతో నింపబడడం వల్ల
ఇస్తూ వచ్చినాడు, ఈ మాటలు ఇస్తూ వచ్చినాడు, ఈ వాక్యాన్ని ఇస్తూ వచ్చినాడు. అందుకొరకే ఇర్మియాకు నేను నీకు తోడై ఉంటాను, నీ నోట నా మాటలు ఉంచుతున్నాను, గర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ప్రతిష్ఠించుకున్నాను అని చెప్తూ వచ్చినాడు. అంతేకాకుండా కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ 10వ వచనంలో ఏముంటుందంటే, ఆ మాటలు చెప్పే టైంలో ఏముంటుందంటే, పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను. ఎందుకు నియమించుకున్నాడంటే ప్రత్యేకంగా చెప్తున్నాడు, పెళ్ళగించుటకు. ఏదైతే ప్రభువుకు వ్యతిరేకంగా ఉందో, ప్రభువుకు చిత్తానుసారంగా లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి, ముఖ్యంగా ఎవరినంటే ఆత్మలు కట్టడానికి, ప్రభు సంఘాన్ని కట్టడానికి, వాళ్ళని ఆత్మీయంగా నాటడానికి, వాక్యం అనే జలము దగ్గర నాటడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నాను. ఇలా వాక్కు చెప్పే సమయంలో మనము వినే పరిస్థితిని బట్టే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సరిగా వింటామా, సరిగా నేర్చుకుంటామా, కట్టబడే వారం ఉంటాం, నాటబడే వారంగా ఉంటాం. మనం సరిగా వినలేదనుకో మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే పెళ్ళగించుకునే వారంగా ఉంటాం. మన వినే స్థితిని బట్టే ఉంటుంది, కానీ మన మనం ఆలోచించే ఆ విధానం బట్టే ఉంటుంది. వాక్యం నా కోసమే అనుకుంటేనేమో సరిచేయబడతాం, కట్టబడతాం. లేదు నాకు కాదులే పక్కవాడికి అనుకుంటే మనం పెళ్ళగింపబడేవారుగా ఉంటాం. కాబట్టి పెళ్ళగించబడేవారుగా, విరగొట్టబడేవారుగా, నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును. ఈ వాక్యం సెలవించే సమయంలో 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాలుగా ఉండే టైంలో అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా నశించిపోయేదిగా ఉంటాయి. దేవుని చిత్తానుసారంగా, దేవునికి అనుకూలంగా ఉన్నవారు కట్టబడేవారుగా ఉంటారు. కాబట్టి మనము ఏదైతే ఉన్నామో అది చేయాలి అనుకు ఉండాలి. ఇర్మియా అదే అంటున్నాడు. ఇర్మియాకి ప్రభు అది చెప్తున్నాడు, నేను చెప్పిన మాట చెప్పినట్టు చెప్తే వినేవాడు విని బాగుపడతాడు, విననివాడు నశించిపోతాడు. అందుకొరకే యెషయా గ్రంథకర్త ద్వారా 55వ అధ్యాయంలో 10-11 వచనంలో ఒక మాట అంటాడు. చివరిగా చదువుకొని ముగించుకుందాము. యెషయా 55:10-11 వచనములు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగనే నా నోటు నుండి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్ద మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూసారా, ఏదైతే వర్షం పైనుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తిరిగి వేస్ట్గా పనికి రాకుండా మళ్ళీ ఆవిరికైతే కాదు, ఏదైతే విత్తనం మీద పడుతుందో అది విత్తి ఫలించి మనకు ఆహారంగా వస్తుంది. అలాగే దేవుని వాక్కు వచ్చినప్పుడు మనము కూడా అది ఆ ఆహారాన్ని, ఆ వాక్కుని తీసుకొని ఫలించే వరంగా ఉండాలి, నిష్ప్రయోజకంగా ఉండాలి, ప్రభు కార్యాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వాక్యమును మనం మంచిగా తీసుకుంటే పొలంలో మంచిగా నీళ్లు చల్లినట్టుంటే పొలం పండుతుంది. వద్దులే అని కాలువ తీసి వదిలేస్తే కొట్టుకోపోయినట్టు ఉంటుంది. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు తల్లి గర్భమును రూపింపడమే నేను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నిన్ను పిలుస్తున్నాను, భయపడకు. నాకు మోసే చెప్పినట్టు నేను నోటి మాంజం గలవాడిని, నాకు జ్ఞానము లేదు. ప్రభు అడుగుతున్నాడు, నీకు జ్ఞానము కొదవైన అడగలా నన్ను అడుగుము అంటున్నాడు. నీకు లేకపోతే నన్ను అడుగు, నేను బహునిపుతాను. సాకులు చెప్పద్దు. నువ్వు సాకులు చెప్పినా ప్రభు కార్యము ప్రభువు జరిపించుకుంటాడు. పౌలు అందుకొని అంటాడు, మునికోలలు ఎదురు తన్నద్దు అని. ప్రభు పిలిచిన తర్వాత పిలుపుకు లోబడకపోతే కొట్టి మరీ తీసుకొస్తాడు. ప్రభు చేయమని పని మనం చేసేవారం ఉండాలి. అది పిలుపుకి సేవ పనైనా కాదు, ఇంకే పనైనా కాదు. దేవుడు పరిశుద్ధంగా పిలుచుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే కొట్టి మళ్ళీ సరిచేసేవాడు ఉంటాడు. కాబట్టి వాక్కుని విని వాక్యానుసారంగా జీవిస్తే మనం కట్టబడే వారంగా, నాటబడే వారంగా ఉంటామని
ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇర్మియాని పిలిచినప్పుడు ప్రభు అన్నా నేను బాలుడను, నాకు శక్తి చాలదన్నాడు. కానీ మనం అలా అనకుండా ప్రభువా యెషయా చెప్పినట్టుగా నేనున్నాను అని చెప్పేవారుగా ఉండాలి. ఒక్క మాట చదువుదాం మరి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనము. అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. కదా, నేనున్నాను, నన్ను పంపు. ప్రభువా నేనున్నాను, నీ పనికి నేను రెడీగా ఉన్నా, నీ ఏదైతే చెప్తావో అది చేయడానికి నేను రెడీగా ఉన్నా. నన్ను విమోచించుకున్నావు, నన్ను రక్షించుకున్నావు. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, తను కార్చిన రక్తం ద్వారా, తను అర్పించిన బలియాగం ద్వారా నన్ను రక్షించుకున్నావు. ఇదినే మాట్లాడుతున్నావు, నన్ను ఏర్పరచుకుంటూ వస్తున్నావు. కాబట్టి మనం కూడా ప్రభువుకు అర్పించుకొని ప్రభు పని చేసే వరంగా మనం ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి అయిన ప్రభా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీ కృపా వాత్సల్యతను బట్టి వందనాలు ప్రభా. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 10 వచనాల ద్వారా మరి తండ్రి మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకే మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఓ దేవా, మరి తండ్రి ఆ యొక్క ఇర్మియా ప్రవక్త మరి ఏ విధంగా ఉన్నాడో, మరి ఏ విధంగా పిలుచుకున్నారో మరి తండ్రి తన స్థితిని అంతని కూడా మాకు తెలియపరుస్తూ వచ్చినారు. విలిపించే ప్రవక్తగా ఉంటూ వచ్చినాడు, ఎంతో నష్టపోతూ వచ్చినాడు, ఎన్నో బాధలు పడుతూ వచ్చినాడు. ఉదయం నిద్రలేని పరిస్థితులు, ఆకలితో ఉన్న పరిస్థితులు అయినా కూడా మరి తండ్రి మీరు తండ్రి తనను కాపాడుతూ వచ్చినారు. ముఖ్యంగా మరి తండ్రి మరి తల్లి గర్భమును రూపింపడిపోయినకే నేను నిన్ను ఎరిగి తినని, నిన్ను ప్రతిష్ఠించుకున్నానని మరి తండ్రి మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకే మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఉదయం ప్రభావ మరి నేను బాలుడని అన్నప్పుడు మరి తండ్రి బాలుడని అనవద్దని, ఉదయం మరి తండ్రి మీ నోట నా మాటలు ఉంచినానని భయపడొద్దని, భయపడుతుంది తండ్రి ప్రభా ఉన్నటువంటి తన స్థితిని మరి తండ్రి ప్రభా తప్పిస్తూ తను ధైర్యపరుస్తూ మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకే మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఇతడి ప్రాకారంగా చేస్తానన్నావు ప్రభా తండ్రి. మరి శత్రువులు వచ్చినా, దుష్టులు వచ్చినా, బలాత్కారులు వచ్చినా వారి నుంచి తప్పించేవారుగా ఉంటానన్నావు ప్రభా. వారు యుద్ధం చేసిన వారి విజయం పొందలేని వారుగా ఉంటారని సెలవిస్తూ వచ్చినారు. ఓ దేవా, మరి మీరే కృప చూపించి దీవించి ఆశ్రయించి తనని తండ్రి ఆ రీతిగా తప్పించేవాడిగా కూడా ఉంటూ వచ్చినారు. కొన్ని పరిస్థితులు ఉన్నా కూడా మరి తనని మేలు కొరకే చేస్తూ వచ్చిన గొప్ప దేవా మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మేము కూడా తండ్రి ప్రభు ఆ రీతిగానే చెప్పేవారంగా ఉంటున్నామని తండ్రి ఒప్పుకొని వస్తున్నాను. మోసే ఏ విధంగా అయితే సాకులు చెప్తూ వచ్చినాడో, మరి తండ్రి ఇర్మియా ఏ విధంగా అయితే సాకులు తెప్పుతూ వచ్చినాడు, అట్టి సాకులు చెప్పేవారముగా ఉంటున్నామని ఒప్పుకొని చూస్తున్నాను. దయగల తండ్రి సహాయపడండి, దీవించండి, ఆశ్రయించండి. యెహోషువకు తోడై ఉన్న దేవుడా, ఉదయం మోషేకి తోడై ఉన్న దేవుడా, అబ్రహాంకు తోడై ఉన్న దేవుడా, నాకు కూడా తోడుగా ఉండండి, మాకు కూడా తోడుగా ఉండండి. మీ కృపను చూపించండి, దీవించండి. మా నోట మీ మాటలు ఉంచండి ప్రభా. ఎక్కడ కూడా భయపడక మీ మాటల్ని తండ్రి ప్రభు మేము ప్రచురించే వారంగా, మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండగలటకు సహాయపడుతున్నాను. మీ యొక్క వాక్యాన్ని విని సరి చేసుకోగలటకు సహాయపడుతున్నాను. మేము కట్టబడే వారముగా, విత్తబడే వారముగా ఉండగలటకు మరి తండ్రి ప్రభు సహాయపడుతున్నాను. మీరే కృపలో భద్రపరిచి దీవించి ఆశ్రయించమని విన్నబడిన వాక్యాన్ని మరి తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని మరి తన నూరంతలుగా మేము ఫలించటకు సహాయపడుతున్నామని మీ కృపాహాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉదయం మరి తండ్రి మీరే మరి తండ్రి యొక్క మార్కు విషయంలో చేసిన మేలు ఉపకారాలకే మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. వెంకటలక్ష్మి విషయంలో కూడా చేసిన మేలుకే వందనాలు. ఆ యొక్క యాంజలస్ నార్మల్ ఇచ్చినారు, అందుని బట్టి స్తుతి స్తోత్రాలు. మీ కృపలను చూపించి దీవించి నడిపిస్తూ వచ్చిన విధానంకే మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. డెంగ్యూలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, జలుబులు జ్వరాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరే కృప చూపించండి. అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరే పేరున తట్టి ముట్టి స్వస్థపరిచి దీవించమని ప్రార్థిస్తూ వస్తున్నాను. స్వస్థపరిచి యెహోవా నన్ను వాగ్దానాన్ని మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ వస్తున్నాను. సదావి గృహంలో ఉన్నటువంటి సర్పాన్ని తండ్రి ప్రభావ మీరే తండ్రి పారదోలండి, వాటిని నశింపజేసి తనకు నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డ మరి తండ్రి ప్రభావ మిమ్మల్ని గుర్తెరిగి మీ సొంత రక్షకుడిగా అతను అంగీకరించి మీ సన్నిధికి రాగలటకు సహాయపడుతున్నాను. రెహమాన్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, తనకి విరిగిన కాళ్ళని తండ్రి స్వస్థపరచండి. షారకకు కూడా మరి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎల్చిబెదకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి దీవించమని, ఉద్యోగ బాధ్యతలో ఉన్న వారిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని మరి తండ్రి కావాల్సిన కృపను దయచేయమని, మరి తండ్రి బిజినెస్లు చేసిన వారు కూడా సహాయపడుతున్నాను. పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, మరి మీరే కృప చూపించండి. వృద్ధా బలహీనతలు ఉన్న వారు కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని ప్రార్థిస్తూ మరి వచ్చేవారం మరి తండ్రి 17వ తారీఖు జరిగినటువంటి ఆ యొక్క దాన్ని ఫ్యామిలీ ప్రేయర్ విషయంలో సహాయపడండి ప్రభావ. కృప చూపించండి, దీవించండి.
ఎవరైతే వారి వారి సమయాలు కేటాయించుకుంటూ వచ్చినారో వారి సమయాలు వారి తండ్రి ప్రభావ తండ్రి సద్వినియోగపరచుకోగలటకు మీ సన్నిధికి వచ్చి మీ బిడ్డల నిమిత్తం మీ నిమిత్తం తండ్రి ప్రభావ తండ్రి మీ పరిచయ నిమిత్తం తండ్రి ప్రార్థించేవారుగా ఉండగలటకు సహాయపడుతున్నాను. ఇంకా మిగిలిన సమయాన్ని కూడా మరి తండ్రి వారు ప్రేరేపింపబడి మరి తండ్రి వారి సమయానికి రాగలటకు కూడా సహాయపడుతున్నామని దీవించి ఆశ్రయించమని వచ్చే నెల మరి తండ్రి 7, 8, 9 తారీఖులు జరిగిన నుండి VBS విషయంలో కూడా సహాయపడుతున్నాను ప్రభు. ప్రతి అవసరతను మరి మీరే తీర్చి దీవించి నడిపించండి. VBS టీచర్స్ విషయంలో, గ్రూప్ టీచర్స్ విషయంలో, మరి తండ్రి సాంగ్స్ విషయంలో, మరి తండ్రి వారికి కావాల్సినటువంటి స్నాక్స్, టిఫిన్స్ అన్నిటి విషయంలో కూడా సహాయపడుతున్నాను. మీరే తండ్రి అందరినీ కూడా రేపండి ప్రభా, దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. వారి వారి భాగ్యాన్ని వారు తీసుకోగలటకు మరి మీ ఇంటిలో మరి తండ్రి వారు పని చేయగలటకు సహాయపడుతున్నామని సమస్త మహిమ గంత ప్రభావం మీకు ఆపదించుకుంటూ పక్కనున్న స్థలం విషయంలో కూడా సహాయం దయచేయమని మీరే తండ్రి ఆ యొక్క అధికారులతో మాట్లాడుతున్నామని మీ కృపగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును ప్రార్థించి స్తుతించి తిరిగి మీ బిడ్డలు మీ గృహానికి వెళ్తున్నారు ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంచమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన దేవుని ప్రేమ, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.